ఓకేనా? దేవుని వాక్యములో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో ఉన్న 8వ అధ్యాయం 4-5 వచనాలు. ನಾವು ದೇವರ ಪುಸ್ತಕದಲ್ಲಿಂದು ನಾವು ಅಪೊಸ್ತಲ ಕುರಿತಾಗಿ ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಬಂದಿದ್ದೀವಿ. ಈ ದಿವಸ ಧ್ಯಾನಕ್ಕಾಗಿ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನ. కాబట్టి చెతరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ಚಿದರಿ ಹೋಗಿದವರು ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದರು. ಅದು ಮುಖ್ಯವಾಗಿ ನೋಡಿ, ಫಿಲಿಪ್ ಎಂಬ ಅವನ ಸಮಾರ್ಯ ಪಟ್ಟಣವರೆಗೂ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಇರುವಂತ ಜನರಿಗೆ ಕ್ರಿಸ್ತವನ್ನು ಕುರಿತು ಅವನ ಪ್ರಸಂಗ ಮಾಡಿದರು. చదవబడిన దైవ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఓదిದ వాక్ಯಕ್ಕೋಸ್ಕರ ప్రార్థన ಮಾಡಿ ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. జీవాధిపతి అయిన మా దేవ, గనుడవైన మా తండ్రి, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ನಮ್ಮ ಜೀವವಾಗಿರುವಂತ ಕರ್ತರೆ, ಪರಲೋಕದಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವಂತ ದೇವರೇ, ಕೋಟಾನು ಕೋಟಿ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರ ನಿಮ್ಗೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ವಿ. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని అన్ని విషయాల్లో మమ్మను మీరు ఆదుకొని నడిపించుచున్న మీ ప్రేమ కొరకు స్తోత్రములు. ನೀವು ನನ್ನ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಕೃಪೆ ತೋರಿಸಿ ಅన్ని ಎಲ್ಲ ಕಾರ್ಯ ಸಹಾಯ ಮಾಡಿ ನಡೆಸುವಂತ ವಿಧಾನಕ್ಕಾಗಿ ನಾವು ನಿಮ್ಮ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೀವಿ. మమ్మను విడువక ఎడబాయక మీ కృపతో బలపరుస్తూ మమ్మను ఆదుకున్న తీరును బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. ನಾವು ಕೃಪದಲ್ಲಿ ಬಿಟ್ಟು ಬಿಡದೆ, ನಾವು ಕೃಪದಲ್ಲಿ ಬಿಟ್ಟು ಬಿಡದೆ ಸಿದರಿ ಹೋಗಿದವರು ಎಲ್ಲರಿಗೂ ನಾವು ಬಿಟ್ಟು ಬಿಡದೆ ನೀವು ಮಾಡಿದಂತ ಸ್ವಾರ್ಥ ಸಾರಿದಂತ ಕಾರ್ಯಕ್ಕಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೀವಿ. అన్ని విషయాల్లో మీ ఆత్మ సహాయం మాకిచ్చి నడిపించమని వేడుకుంటూ ಎಲ್ಲ ಕಾರ್ಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಆತ್ಮದಿಂದ ಬಲದಿಂದ ನಡೆಸಬೇಕಂತ ಕೇಳಿಕೊಂಡು యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ನಾವು ಬೇಡಿ ಹೊಂದಿವಿ ತಂದೆಯೇ. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగంలో చాలా కాలంగా ఇక్కడే దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ನಾವು ಓದಿದ ಇದು ವಾಕ್ಯದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಕಾಲದಿಂದ ನಾವು ಈ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಬರ್ತಾ ಇದೀವಿ. ఈ వాక్య భాగంలో చెదరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారము చేసిరి అని మనం చూస్తున్నాం. ನೋಡುವಾಗ ಚಿದರಿ ಹೋಗಿದವರು ಸಂಚಾರ ಮಾಡಿ ದೇವರ ಕುರಿತು ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಿದರನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. ఇక్కడ చెదరిపోవటం క్రీస్తును బట్టే, సువార్త చెప్పడం క్రీస్తును బట్టే, ప్రకటించడం క్రీస్తును బట్టే, సంచారము చేయడం క్రీస్తును బట్టే. ఇది చిదరి ಹೋಗಿದವರು ದೇವರಕ್ಕೋಸ್ಕರ, ಸಂಚಾರ ಮಾಡಿದಂತ ದೇವರಕ್ಕೋಸ್ಕರ, ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಿದರು ದೇವರಕ್ಕೋಸ್ಕರ, ప్రసంగం ಮಾಡಿದರು దేవుని కురితాగి ప్రసంగం ಮಾಡಿದರು. కనుక క్రీస్తే వారు కేంద్రంగా కలిగి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను అనే మాటలు మనము దైవ లేఖనంలో చూస్తున్నాం. ಕ್ರಿಸ್ತವನ್ನು ಕೇಂದ್ರವಾಗಿ ಇಟ್ಕೊಂಡು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ಅವರು ಸಂಚಾರ ಮಾಡಿ ಕ್ರಿಸ್ತವನ್ನು ಕುರಿತು ಪ್ರಸಂಗ ಮಾಡಿದ್ರು ನೋಡಿದ್ದೀವಿ. నిజమే ప్రియులారా, క్రీస్తును వారికి ప్రకటించుటలో వారు శ్రమను గాని కష్టమును గాని వారు లెక్క చేయకుండా వారు వెళ్ళి ప్రకటన చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ಅವರು ಕ್ರಿಸ್ತಲ್ಲಿ ಸ್ವಾರ್ಥ ಮಾಡುವ ಸಮಯ ಹಿಂಸೆಯಲ್ಲಿ ಕಷ್ಟದಲ್ಲಿ ಬರುವಾಗ ಕೂಡ ಯಾವುದನ್ನು ಲೆಕ್ಕ ಮಾಡದಿಲ್ಲದೆ ಅವರು ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಿದಿರೋದು ನೋಡಿದ್ವಿ. దైవ గ్రంథములో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు, వారు హింసపడి వారు చెదరిపోయి ప్రకటిస్తున్నారు. ಇರುವುದಂತ ಕಾಲದಲ್ಲಿ ಅವರ ಹಿಂಸೆ ಬಂದಾಗಲೂ ಕೂಡ ಅವರು ಸಿದರಿ ಹೋಗಿ ಅವರು ಸ್ವಾರ್ಥವನ್ನು ಸಾರಿದರು. యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, ಯೋಹಾನ ಸುವಾರ್ತೆನ 9 ಮತ್ತು 22 ವಚನ ನೋಡುವಾಗ, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి
అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొని ఎడల వాణ్ణి సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు ನಿರ್ಣయించుకొని ఉండిరి. ಅಲ್ಲಿ 20 ನೋಡುವಾಗ ಯೂದವು ನಿರ್ಣಯ ತಗೊಂಡಿದ್ದಾರೆ. ಯಾರಾவது ಕ್ರಿಸ್ತವನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದರೆ ಅವರು ಹೊರಗಡೆ ಹಾಕಬೇಕಂತ, ಜಪಾಲಯದಿಂದ ಹೊರಗಡೆ ಹಾಕಬೇಕಂತ ಒಂದು ತೀರ್ಮಾನ ಮಾಡಿದರು. చూడండి, క్రీస్తు ప్రభు అని ఎవరైనా ఒప్పుకుంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూశారా? వారిని వెలివేసేటట్లుగా ఉన్నారు, వారిని శ్రమ పెట్టేటట్లుగా ఉన్నారు, వారిని హింసించేటట్లుగా ఉన్నారు. ಯಾರಾவது ಕ್ರಿಸ್ತವನ್ನು ಅರಿಕೆ ಮಾಡಿದರೆ, ಕ್ರಿಸ್ತವನ್ನು ವಿಶ್ವಾಸ ಮಾಡಿ ಇಂಪಾರ್ ಮಾಡಿದರೆ ಅವ್ರಿಗೆ ಏನಾಗ್ತದೆ, ಅವ್ರು ಶ್ರಮ ಹೊಂದುತ್ತಾರೆ, ಅವರ ಹೊರಗಡೆ ಹಾಕ್ತಾರೆ, ಅವರ ಹಿಂಸೆಯನ್ನು ಗುರಿಯಾಗ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ನೋಡಿದ್ವಿ ನಾವು. ఎందుకు క్రీస్తును వారు ప్రకటిస్తున్నారంటే ఆ క్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవమున్నది. అట్టి నిత్య జీవమును వద్దనుకున్న వారందరూ దేవుని పిల్లలైన వారిని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. ಆ ಕ್ರಿಸ್ತು ಯಾಕೆ ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದ್ದಾರೆ? ನಿತ್ಯ ಜೀವಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಯಾರೆಲ್ಲ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೊಂದಿಲ್ಲವೋ ಅವರು ಏನಾಗಿದೆ, ಅವ್ರ ಹಿಂಸೆಗಾಗಿ ಅವರು ಗುರಿಯಾಗಿದ್ರೆ ನಾವು ನೋಡಿದೀವಿ. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 17ನೇ ವಚನ ನೋಡುವಾಗ, 17ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 3ನೇ ವಚನ ನೋಡುವಾಗ, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని వ్రాయబడింది. ಅಲ್ಲಿ ತಂದೆಯಾಗಿದ್ದ ದೇವರವ ಅರಿದುಕೊಳ್ಳುವುದು, ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದೇ ನಿತ್ಯ ಜೀವವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದೀವಿ. మీరు తేటగా గమనించాలి. యేసు క్రీస్తును ఎరిగిన వారికి నిత్య జీవమున్నది. అందుకే వారు ప్రకటిస్తూ వెలివేయబడమైనా, శ్రమ పొందడమైనా, నిందలు పడ్డమైనా, హింసించబడమైనా వారు జరిగిస్తూ ఉన్నారు. ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದೇ ನಿತ್ಯ ಜೀವವು. ಆ ಸಮಯದಲ್ಲೂ ಕೂಡ ನಿಂದೆಗಳು ಬಂದಾಗ, ಹಿಂಸೆಗಳು ಬಂದಾಗ, ಕಷ್ಟಗಳು ಬಂದಾಗ, ಶ್ರಮಗಳು ಬಂದಾಗ ಕೂಡ ಆ ಸಮಯದಲ್ಲೂ ಕೂಡ ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ಅವರು ತೆಗೆದುಕೊಂಡು ನಿತ್ಯ ಜೀವ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದಾರೆ ನೋಡಿದ್ವಿ. మరి ఆ నిత్య జీవమునకు వెళ్ళాలి అని అంటే క్రీస్తు ప్రభువే ప్రాముఖ్యం. అందుకే క్రీస్తు యేసును ఎందుకు పంపాడో తండ్రి అయిన దేవుడు ఆ విషయాన్ని చాలా వివరంగా చెప్తా ఉన్నట్లుగా చూస్తాం. ಕ್ರಿಸ್ತು ಯೇಸುವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದು ನಿತ್ಯ ಜೀವವು. ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಯಾಕೆ ಲೋಕಕ್ಕೆ ಬಂದಾರಂತ, ಯಾಕೆ ತಂಡ್ರಿ ಕೆಲಸಿದಾರಂತ ನಾವು ಅರಿದುಕೊಳ್ಳುವುದೇ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದೇ ನಿತ್ಯ ಜೀವ ನೋಡ್ತಾ ಇದೀವಿ ನಾವು. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకున్నప్పుడు ನಾವು ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 3ನೇ ಅಧ್ಯಾಯ 20 ವಚನ ನೋಡುವಾಗ, మీ కొరకు నియమింపబడిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి అని చెప్పాడు. ಅಲ್ಲಿ ನೋಡುವಾಗ, ನೀವು ಪಾಪವನ್ನ ನಿವೃತ್ತಿ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಕೊಟ್ಟದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ನೀವು ಮಾರು ಮನಸ್ಸು ಹೊಂದಿ ಹಿಂಬಾಲಿಸಿರಿ ಅಂತ ಅಲ್ಲಿ ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯ ನೋಡ್ತಾ ಇದೀವಿ ನಾವು. ఇక్కడ క్రీస్తు యేసు ద్వారా పాపములు తుడిచివేయబడితే అప్పుడు ఆ వ్యక్తి యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవమునకు వారసుడవుతాడు. ಒಂದು ವಿಶ್ವಾಸಿ ದೇವರನ್ನು ಹಿಂಬಾಲಿಸಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟುವಂತ ವ್ಯಕ್ತಿ ಹಿಂಬಾಲಿಸಿದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಮೂಲವಾಗಿ ನಿತ್ಯ ಜೀವ ಹೊಂದಿಕೊಳ್ತಾನೆ. అందుకే ప్రియులారా, ఆ రోజు సిలువ మీద వ్రేలాడిన ప్రభువును గూర్చియు, శ్రమను అనుభవించి మరణించి లేచిన క్రీస్తును గూర్చియు, పునరుత్థానుడైన క్రీస్తును గూర్చి వారు సాక్ష్యమిచ్చుచూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ಆ ಸಮಯದಲ್ಲಿ ಸಿಲುಬೆಯಲ್ಲಿ ಹಾಕಪಟ್ಟಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತು, ಸಿಲುಬೆಯಲ್ಲಿ ಹಾಕಪಟ್ಟದ ಮರಣವು ಮತ್ತು ಸಮಾಧಿ ಮಾಡಿ ಪುನರುದ್ಧಾನ ಹೊಂದಿದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತುವನ್ನು ಅವರು ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದರು. వారు ప్రకటనలో రెండు ముఖ్యముగా, ఒకటి దేవుని రాజ్యం, రెండు యేసు క్రీస్తు నామమును గూర్చి ప్రకటించడం. అపోస్తల కార్యాలు 8:12. ಅಪೊಸ್ತಲ 8 ನೋಡುವಾಗ,
ಅವರು ಎರಡು ಕಾರ್ಯವನ್ನು ಪ್ರಸಂಗ ಮಾಡಿದರು. ಅವರು ಯೇಸು ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಕುರಿತು ಪ್ರಸಂಗ ಮಾಡಿದರು. ಆ ಎರಡದಾಗಿ ನೋಡುವಾಗ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತು ಪ್ರಸಂಗ ಮಾಡಿದರು. ఆ ఆయన రాజ్యము, దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి స్వార్థ ప్రకటించుచు ఉండగా అనేకులు నమ్మినట్లుగా, బాప్తిస్మము పొందినట్లుగా చూస్తున్నాం. ಅಲ್ಲಿ ನೋಡುವಾಗ 8 ನೋಡುವಾಗ ಅವರು ಯೇಸು ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಕುರಿತು ಪ್ರಸಂಗ ಮಾಡಿದರು. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮವನ್ನು ಕುರಿತು ಪ್ರಸಂಗ ಮಾಡಿದರು. ಅದು ಕೇಳಿದಂದವರು ಸ್ತ್ರೀಗಳು ಎಲ್ಲ ಸ್ತ್ರೀ ಪುರುಷರು ವಿಶ್ವಾಸದಿಂದ ಬಂದರು, జ్ఞానస్నానం తక్కువ ನೋಡಿದ್ದೀವಿ ನಾವು. కనుక ఎవరైతే యేసుక్రీస్తును గూర్చి విని విశ్వసించారో వారు దైవరాజ్యమునకు వారసులవుతారు. ఆ దైవరాజ్యమునకు వారసులైన వారు నిత్య జీవములో ప్రవేశిస్తారు. అందుకే ಯಾರೆಲ್ಲ వారు శ్రమ పడతా వచ్చారు. ಓಕೆ, ಯಾರೆಲ್ಲ ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ವಿಶ್ವಾಸ ಮಾಡಿದರೆ ನಂಬಿದಾರೋ ಅವರ ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಗುರಿಯಾಗ್ತಾರೆ. ಅದಿಲ್ಲದೆ ಅವರ ನಿತ್ಯ ಜೀವ ಹೊಂದಾಗ ನೋಡ್ತೀವಿ ನಾವು. కనుక ప్రతి వ్యక్తి నిత్య జీవానికి వెళ్ళాలని మొదటి శతాబ్దములోనే దేవుణ్ణెరిగిన భక్తులు ఎంతటి శ్రమనైనను లెక్క చేయకుండా వారు గ్రామాన, పట్టణాన అన్ని ಪ್ರದೇಶాలకు వారు సంచారము చేశారు. ಮೊದಲ ಸತ್ತವ ನೋಡುವಾಗ ಪ್ರತಿಯೊಬ್ಬರು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಒಳಗಾಗಬೇಕೆಂದ್ರು ಆ ಸಮಯದಲ್ಲಿ ಇರುವಂತ ಅಪೊಸ್ತಲರು, ದೇವಜನರು ಅವರ ಶ್ರಮೆಯನ್ನು ತಾಳಿಸಿ, ಅವರ ಹಿಂಸೆಯನ್ನು ತಾಳಿಸಿ, ಅವರ ಪ್ರಸಂಗ ಮಾಡಿ ಅನೇಕರ ದೇವರ ರಾಜ್ಯವನ್ನು ಕುರಿತು, ದೇವರ ನಾಮವನ್ನು ಕುರಿತು ಪ್ರಸಂಗ ಮಾಡಿದರು. ఆ రోజుల్లో క్రీస్తును గురించి గాని, క్రీస్తు మార్గమును గురించి గాని చెబుతా ఉంటే చాలా గలిబిలి ఉండేది, అల్లరి ఉండేది, శ్రమ ఉండేది, హింసలు ఉండేవి. ಆ ಸಮಯದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತುವ ಕುರಿತು, ಕ್ರಿಸ್ತ ನಾಮವನ್ನು ಕುರಿತು ಪ್ರಸಂಗ ಮಾಡಿದ್ರೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ಇರುವಂತ ಹಿಂಸೆಗಳು, ಆ ಹಿಂಸೆ ಗಲಿಬಿಲಿ ಇರ್ತದೆ. ಅದಿಲ್ಲದೆ ಅವ್ರಿಗೆ ಹಿಂಸೆಗೆ ಒಳಗಾಗುವಂತ ಗುರಿ ಆ ಸಮಯದಲ್ಲಿ ಇದ್ದು. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 23వ వచనం. ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 19ನೇ ಅಧ್ಯಾಯ 23ನೇ ವಚನ ನೋಡುವಾಗ ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగినట్లుగా చూస్తున్నాం. ಆ ಕಾಲದಲ್ಲಿ ಯೇಸು ಮಾರ್ಗದ ಕುರಿತು ಪ್ರಸಂಗ ಮಾಡುವಾಗ ದೊಡ್ಡ ಕಳಗ ಆ ಸಮಯದಲ್ಲಿ ಇದಂತ ನೋಡಿದೀವಿ ನಾವು. ప్రియులారా, క్రీస్తు ప్రభు అంటే వాళ్ళకి మింగుడు పడని పరిస్థితులు, అల్లరి చేసే పరిస్థితులు, గొడవలు గలిబిలి రేపే పరిస్థితుల మధ్య దేవుని దాసులు క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. ಯೇಸು ಮಾರ್ಗದಲ್ಲಿ ಕುರಿಯುವಾಗ ಸಮಯದಲ್ಲಿ ಕಳಗ ಉಂಟು, ಅವಳ ಜಗಳ ಇದೆ, ಆಮೇಲೆ ಅಲ್ಲಿ ಅಲ್ಲರಿ ಇದೆ. ಈ ಸಮಯದಲ್ಲೂ ಕೂಡ ಅವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ಕುರಿತು ಅವರು ಪ್ರಸಂಗ ಮಾಡಿದರು. క్రీస్తు ప్రభు వలన వారికి ఏం దొరుకుద్దో, ఏం జరుగుద్దో ఓ వివరాలను వారు తేటగా చెప్పారు. ಕ್ರಿಸ್ತನ ಮಾರ್ಗವನ್ನು ಪ್ರಸಂಗ ಮಾಡುವಾಗ ಬರುವಂತ ಹಿಂಸೆಗಳು ಏನು, ಬರುವಂತ ಕಷ್ಟಗಳು ಏನು ಎಲ್ಲ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿದೆ ಅಂತ ನೋಡಿದ್ವಿ ನಾವು. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాటను మనము గమనించవచ్చు. ಅಪೊಸ್ತಲರು 26 ಮತ್ತು 22 ವಚನದಲ್ಲಿ ಈ ಕಾರ್ಯವನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡಬಹುದು. అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందు వారిలో మొదటివాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ఆ మాట చూస్తున్నాం. ಇಲ್ಲಿ ನೋಡುವಾಗ 22, 26 ಅಧ್ಯಾಯ 23 ನೋಡುವಾಗ ದೇವರ ಒಟ್ಟೊಂದು ಕೊಂಟಂತ ಅನುಗ್ರಹದಲ್ಲಿ ಅವರು ಚಿಕ್ಕವರಿಗೂ ದೊಡ್ಡವರಿಗೂ ಏನ್ ಮಾಡಿದರು, ಅವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ಶ್ರಮ ಹೊಂದಬೇಕು, ಅವರ ಶ್ರಮ ಹೊರಬೇಕು, ಅವರ ಮರಣ ಹೊಂದಬೇಕು, ಪುನರ್ಧಾನ ಹೊಂದಬೇಕು. ಅದಲ್ಲದೆ ಪುನರ್ಧಾನ ಹೊಂದಿದ ಮೊಟ್ಟ ಮೊದಲಿಗೆ ಪುನರ್ಧಾನ ಎದ್ದಿದ್ದ ಯೇಸು ಕ್ರಿಸ್ತವನ್ನು ಅನ್ಯ ಜನರಿಗೆ ಅವರೆಲ್ಲ ಪ್ರಸಂಗ ಮಾಡಿದ್ರು ನಾವು ನೋಡಿದ್ವಿ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ఆయన శ్రమ పడడానికే వచ్చాడు. ఆ సంగతి భక్తులలో ఉన్నది. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ,
ಬಂದಿದ್ದ ಅದೆಲ್ಲ ಶ್ರಮ ಅನುಭವಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿದ್ದಾರೆ ಅಂತ ವಾಕ್ಯವನ್ನು ಅವರು ಪ್ರಕಟಿಸ್ತಿದ್ದಾರೆ ಅವರು. మృతుల పునరుత్థానము పొందిన వారిలో మొదటివాడు అయ్యాడు. ಅದು ಮರಣ ಹೊಂದಿದ ಆಮೇಲೆ ಎದ್ದು ಬಂದದಲ್ಲಿ ಮೊಟ್ಟ ಮೊದಲಿಗೆ ಯಾರಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ವಿ. ఆయన ద్వారా ప్రజలకు అన్యజనులకు వెలుగు ప్రచురింపబోచుంది. ಆತನ ಮೂಲಕವಾಗಿ ಅನ್ಯ ಜನలకు ಮತ್ತು ಮಕ್ಕಳಕ್ಕೂ ದೇವರ ಪ್ರಕಾಶ ಮತ್ತು ದೇವರ ಬೆಳಕನ್ನು ಅವರು ಸಾರಿದರು, ಅವರು ತೋರಿಸಿದರು ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ವಿ. వారు క్రీస్తును చెదరిపోయి ప్రకటించడానికి కారణం ఏమిటంటే, ఒకప్పుడు వారు అన్యజనులు, వారు ధన్యులయ్యారు. ಕ್ರಿಸ್ತವನ್ನು ಪ್ರಕಟ ಮಾಡಿ ಕಾರಣ ಏನಂತ, ಅವಳು ದೇವರ ಅನ್ಯ ಜನರಾಗಿದ್ರು, ಅವರು ವಿಶ್ವಾಸ ಮಾಡಿದಂತ ದೇವರ ಮಕ್ಕಳಾಗ ಮಾಡಿದರು, ಪ್ರವಚನ ಮಾಡಿದ್ರು. అప్పుడు వారు చీకటిలో ఉన్నారు, వారు వెలుగులోనికి వచ్చారు. ಒಂದು ಕಾಲದಲ್ಲಿ ಅವಳು ಕತ್ತಲಲ್ಲಿ ಇದ್ರು, ಆಮೇಲೆ ಅವರು ಬೆಳಕಲ್ಲಿ ಬಂದರು ಪ್ರವಚನಕಾರಿ. కాబట్టి వారు యూదులైన అన్యులైన క్రీస్తు ప్రభు ద్వారాని నిత్య జీవము పొందాలి అనే సత్యాన్ని వారు ప్రకటన చేయడానికి పూనుకొని ముందుకు సాగినట్లుగా చూస్తున్నాం. ಅವರು ಯಹೂದ್ಯರಾದರೂ ಅನ್ಯರಾದರೂ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಸುವಾರ್ತೆಯ ಪ್ರಕಟಣೆಯಿಂದಾಗಲೇ ಅವರು ರಕ್ಷಣೆ ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ ಅವರು ಆ ಸುವಾರ್ಥ ವಾಕ್ಯವನ್ನು ಸಾರಿದರು. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. క్రీస్తు ప్రభు శ్రమ పడ్డాడు, మేము శ్రమ పడడంలో తప్పు కాదు. ಅದರಿಂದ ಪ್ರಿಯರೇ, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸು ಸಹ ಶ್ರಮೆಗಳನ್ನು ಆತನು ಹೊಂದಿರುವುದರಿಂದ ನಾವು ಸಹ ಅಂತಹ ಶ್ರಮೆಗಳನ್ನು ಹೊಂದುವುದರಲ್ಲಿ ಯಾವ ತಪ್ಪೇನಿಲ್ಲ ಅನ್ನುವಂಥದ್ದು ಸಾರಾಂಶವಾಗಿದೆ. క్రీస్తు ప్రభు మరణములో ఉన్న మమ్ములను జీవములోనికి దాటించాడు, అందుకు ఆయనను ప్రకటించాలి. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸು ಮರಣ ಹೊಂದಿರುವಂತ ನಮ್ಮನ್ನು ಅಥವಾ ಮರಣದ ಅವಸ್ಥೆಯಲ್ಲಿರುವಂತ ನಮ್ಮನ್ನ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಜೀವವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿರುವುದರಿಂದ ನಾವು ಆತನನ್ನು ಕುರಿತು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. క్రీస్తు ద్వారా చీకటిలో ఉన్న మమ్మును వెలుగులోనికి తెచ్చాడు, అందుకే క్రీస్తును మేము ప్రకటించాలి. ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮನ್ನ ಕತ್ತಲೆಯೊಳಗಿಂದ ಆಶ್ಚರ್ಯಕರವಾದ ಬೆಳಕಿನಡೆಗೆ ನಡೆಸಿರುವುದರಿಂದ ನಾವು ಕ್ರಿಸ್ತನನ್ನು ಕುರಿತು ಪ್ರಕಟಿಸಬೇಕಾಗಿದೆ. యేసు క్రీస్తు ద్వారా మేము దేవుని దగ్గరికి రాగలిగాం. అలాగే ప్రతి ఒక్కరూ యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండాలి. ನಾವು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮೂಲಕವಾಗಿ ನಾವು ದೇವರ ಬಳಿಗೆ ಬರುವಂತೆ ಆಗಿದೆ. ಅದರಿಂದ ನಾವೆಲ್ಲರೂ ಅನೇಕರು ಸಹ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನೊಂದಿಗೆ ಸಮಾಧಾನವನ್ನು ಹೊಂದಿದವರಾಗಿರಬೇಕು. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ರೋಮಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ಆ ಮಾತನ್ನು ನಾವು ಓದ್ಕೊಳ್ತೇವೆ. ఇక్కడ మనము గమనిస్తే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము అంటే, శత్రువులుగా ఉన్నటువంటి వారిని ఇప్పుడు దేవునితో సమాధాన పరచాలి అని అంటే క్రీస్తు ప్రకటించాలి. అందుకే చెదరిపోయిన ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభువును ప్రకటన చేశారు. ಹೌದು ಪ್ರಿಯರೇ, ಅಂದು ಚದರಿ ಹೋದಂತವರು ಕ್ರಿಸ್ತನನ್ನ ಕುರಿತು ಯಾಕೆ ಪ್ರಕಟಿಸಿದ್ರು ಅಂತಂದ್ರೆ, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ದೇವರೊಂದಿಗೆ ಉಂಟಾಗುವ ಸಮಾಧಾನದಲ್ಲಿ ಇರುವಂತಹ ವ್ಯವಸ್ಥೆ ನಮ್ಗೆ ಇರುವುದರಿಂದ ನಾವು ಈ ಸಮಾಧಾನವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ನಾವು ಕ್ರಿಸ್ತನನ್ನ ಪ್ರಕಟಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಅಂದು ಚದರಿ ಹೋದಂತವರು ಈ ಸುವಾರ್ಥ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುತ್ತಿದ್ದರು. కనుక ప్రతి ఒక్కరూ గుర్తించాలి, యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవునితో సమాధానము పడగలుగుతాం. ఆ క్రీస్తునే ప్రకటించకపోతే ప్రజలందరికీ సమాధానము దేవునితో ఉండదు కదా. వాళ్ళ గురి ఎంత గొప్పది, వారి విశ్వాసం ఎంత గొప్పది, హింసను లెక్క చేయకుండా ప్రకటన చేస్తున్నారు. ಹೌದು ಪ್ರಿಯರೇ, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ದೇವರೊಂದಿಗೆ ಉಂಟಾಗಿರುವ ಸಮಾಧಾನದಲ್ಲಿ ಇರಬೇಕಾದ್ರೆ ಅವರು ಎಷ್ಟೇ ಶ್ರಮೆಗಳಾದರೂ ಸಹ ಸಹನೆಯಿಂದ ಅವರು ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಿದರು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. నిజంగా వారు యేసుక్రీస్తు ద్వారా ఎంత మేలు పొందారో అంతే మేలును ప్రజలకు అందించాలి
గనుక వారు ఆ హింసలను లెక్క చేయలేదు. ಪ್ರೇರೆ ಅಂದು ಅವರು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಆ ಒಂದು ಆ ಒಂದು ಗುರಿಯನ್ನು ಮನಸ್ಸಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನ ಅನೇಕರಿಗೆ ಪ್ರಕಟಪಡಿಸಬೇಕು. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా మనము నూతన జీవము పొందిన వారముగా ఉండాలి. కనుక ప్రజలు నూతన జీవమును పొందాలంటే క్రీస్తును ప్రకటించాలని వారు చెదరిపోయి క్రీస్తును ప్రకటిస్తున్నారు. ನಾವು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮೂಲಕವಾಗಿ ನೂತನ ಜೀವವನ್ನ ಹೊಂದಿದವರಾಗಿರಬೇಕು. గనుక ఈ విషయాలు మీరు గమనించండి. నూతన జీవమును పొందాలి అనంటే మేమేమైపోయినా పర్వాలేదు, ప్రజలు నూతన జీవాన్ని పొందితే చాలని వారు చెదరిపోయి సువార్త ప్రకటించారు. ಪ್ರಕಟಪಡಿಸುವವರು ತಮ್ಮ ಜೀವವನ್ನ ಲೆಕ್ಕಿಸದೆ ಅಥವಾ ನಾವೇನು ಆದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಅದರಿಂದ ನಾವು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನೇ ಗುರಿಯಾಗಿಟ್ಟುಕೊಂಡು ಆ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನ ಪ್ರಕಟಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಅವರು ದೇವೋದ್ದೇಶ ಹೊಂದಿಕೊಂಡು ಅನೇಕರಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಪಡಿಸಿದರು. కనుక ప్రతి వ్యక్తి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ప్రియులారా, మన దేవాది దేవుడు, మన ప్రభువు మనకు కూడా క్రీస్తును ప్రకటించే అవకాశం ఇచ్చాడు, అనుకూలత ఇచ్చాడు, సదుపాయాలు ఇచ్చాడు. ಪ್ರೇರೆ ನಮಗೂ ಸಹ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನು ಕುರಿತು ಅನೇಕರಿಗೆ ಪ್ರಕಟಪಡಿಸುವಂತ ಎಲ್ಲಾ ರೀತಿಯ ಅನುಕೂಲತೆಗಳನ್ನ ಅವರು ಸದಾವಕಾಶಗಳನ್ನ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ತಂದೆಯಾದ ದೇವರು ನಮಗೆ ಒದಗಿಸಿ ಕೊಟ್ಟಿರುವುದರಿಂದ ನಾವು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನು ಕುರಿತು ಪ್ರಕಟಪಡಿಸಬೇಕಾಗಿದೆ. కనుక మనమును అనేకులకు క్రీస్తును ప్రకటించవలసిన బాధ్యత, భారము మన మీద ఉన్నది. ಅದರಿಂದ ಪ್ರೇರೆ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟಂತ ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಅನೇಕರಿಗೆ ಕ್ರಿಸ್ತನನ್ನು ಪರಿಚಯ ಮಾಡಿಸಿಕೊಳ್ಳುವ ಮೂಲಕವಾಗಿ ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿರುವಂತ ಸುವಾರ್ತೆಯನ್ನು ಎಲ್ಲರಿಗೂ ಪ್ರಕಟಪಡಿಸುವಂತ ಹಂಗಿನಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ ಪ್ರೇರೆ. ఈ వర్తమానం ఇన్ని రోజులుగా చెప్పడానికి కారణం ఏంటంటే, చెదరిపోయిన వారు ఎంత భారము కలిగి క్రీస్తును ప్రకటించారో, క్రీస్తులో ఉన్న విశేషత ఏమిటో అది మనము కూడా తెలుసుకొని అంతే భారము కలిగి ఆ క్రీస్తులో ఉన్న విశేషాన్ని అశేష జనానికి ప్రకటించాలన్నదే ముఖ్యమైన ఉద్దేశం. ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನು ಕುರಿತಾಗಿರುವಂತಹ ಭಾರವನ್ನ ಅವರು ಗ್ರಹಿಸಿಕೊಂಡಂತವರಾಗಿ ಅನೇಕರಿಗೆ ಆ ಒಂದು ಭಾರದ ಅಂದ್ರೆ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ಅವರು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟು ಅನೇಕರಿಗೆ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನ ಪರಿಚಯಿಸಿ ರಕ್ಷಣಾ ಮಾರ್ಗವನ್ನ ಅವರು ಸಾರಿದ ಹಾಗೆ ಪ್ರೇರೆ ನಾವು ಸಹ ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಅನೇಕರಿಗೆ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಕುರಿತಾದಂತ ರಕ್ಷಣಾ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಬೇಕಾಗಿದೆ. మనం ఎప్పుడు అలాగూ క్రీస్తును ప్రకటించగలమంటే, రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే ఆయనను ప్రకటించగలుగుతాము. ಪ್ರೇರೆ ನಾವು ವಾಸ್ತವವಾಗಿ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನ ನಾವು ಪ್ರಕಟಪಡಿಸಬೇಕಂತಂದ್ರೆ ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನದಲ್ಲಿರುವಂತಹ ಆ ವಾಸ್ತವಾಂಶಗಳನ್ನು ಗ್ರಹಿಸಿಕೊಂಡವರಾದರೆ ನಾವು నిజవాగులు క్రిస్తును కురితు ನಾವು ప్రకటపడిసోరాగిರ್ತೇವೆ. మీరు పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. అంటే ఎప్పుడు మనము చెప్పగలమంటే, పాపం విషయమై మృతులైపోవాలి, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులంగా ఉంటేనే అప్పుడు మనము ప్రకటించగలం. ಬೇರೆ ನಾವು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನು ಕುರಿತಾಗಿ ಯಾವಾಗ ಪ್ರಕಟಪಡಿಸಬೇಕಂತ ನೋಡಿದ್ರೆ ಇದೇ ರೋಮಾಪುರದ ಪತ್ರಿಕೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಈ ರೀತಿ ಓದ್ಕೊಳ್ತೇವೆ. ಪಾಪದ ಪಾಲಿಗೆ ಸತ್ತವರು ದೇವರಿಗಾಗಿ ಜೀವಿಸುವವರು ಎಂದು ಎಣಿಸಿಕೊಳ್ಳಿರಿ ಎಂಬುದಾಗಿ. ಅಂದ್ರೆ ಪ್ರೇರೆ ನಾವು ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ಪಾಪದ ಪಾಲಿಗೆ ಸಾಯಬೇಕು, ಎರಡನೇದಾಗಿ ದೇವರಿಗೋಸ್ಕರವಾಗಿ ನಾವು ಜೀವಿಸುವವರಾಗಿದ್ದು ಆ ಪ್ರಕಟಪಡಿಸುವುದಾದ್ರೆ ನಾವು ನಿಜವಾಗಲೂ ಆ ರಕ್ಷಣಾ ಸುವಾರ್ತೆಯನ್ನು ಅನೇಕರಿಗೆ ತಲುಪಿಸುವವರಾಗಿರ್ತೇವೆ. అవును, మనకు తెలుసు ఒక మాట, మృతులను మౌన స్థితిలోకి దిగిపోవారు దేవుణ్ణి స్తుతించలేరు, ప్రకటించలేరు. సజీవులు సజీవులే గదా దేవుణ్ణి
స్తుతిస్తారు, ప్రకటిస్తారు, వివరిస్తారు. ಮರಣ ಹೊಂದಿದವರು ಮೌನ ಲೋಕಕ್ಕೆ ಇಳಿದು ಹೋದಂತವರು ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುವುದಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ ಪ್ರೇರೆ. ಆದರೆ ನಾವು ಜೀವಿತರಾಗಿದ್ದಂತವರು ಮಾತ್ರವೇ ನಮ್ಮ ಕರ್ತನಾದ ದೇವರನ್ನ ನಾವು ಸ್ತುತಿಸುವ ಬದ್ಧರಾಗಿರ್ತೇವೆ. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 4-5 వచనాలలో మనం నేర్చుకోవలసిన ఓ గొప్ప సత్యం ఏంటంటే, బ్రదర్ ఇంకోసారి చెప్పండి బ్రదర్. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం 4-5 వచనాలలో మనము నేర్చుకోవలసిన సత్యం ఏమంటే, ಅಪೊಸ್ತಲ ಕೃತ್ಯಗಳು 8ನೇ ಅಧ್ಯಾಯ 1 ಮತ್ತು 4 ಮತ್ತು 5ನೇ ವಚನಗಳಲ್ಲಿ ನಾವು ಕಲಿಯತಕ್ಕಂತಹ ಸತ್ಯಾಂಶಗಳು ಏನು ಎಂಬುದಾಗಿ ನೋಡುವಾಗ, వారు హింసించబడి చనిపోయిన స్థితి కలిగి మేము సజీవులం, మాకు చావంటే భయం లేదు, మా క్రీస్తును ప్రకటించడమే ముఖ్యం అనే భారముతో, గురితో వారు వెళ్ళారు. ಚೆದರಿ ಹೋದಂತವ್ರು ಈ ಒಂದು ವಚನಗಳನ್ನ ನಾವು ಈಗಾಗಲೇ ನೋಡಿಕೊಂಡಾಗ ಹಾಗೆ ಅವರು ಚೆದರಿ ಹೋದಂತವರು ಅವರ ಪ್ರಾಣಗಳನ್ನು ಲೆಕ್ಕಿಸಲಿಲ್ಲ. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಿಗೋಸ್ಕರವಾಗಿ ನಮ್ಮ ಪ್ರಾಣಗಳನ್ನೇ ಮುಡುಪಾಗಿಟ್ಟು ನಾವು ಕ್ರಿಸ್ತನನ್ನ ಪ್ರಕಟಪಡಿಸ್ತೇವೆಂಬ ದೇವೋದ್ದೇಶವನ್ನು ಹೊಂದಿಕೊಂಡು ಅವರು ಅನೇಕರಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರ್ತಾ ಇದ್ದರು. కాబట్టి సంగతులను సరిగా యోచించండి ప్రియులారా, సత్యాలను బాగుగా గుర్తించండి. దేవుని కొరకు ఒక గొప్ప సమర్పణ కలిగిన యోధులుగా వారిని చూసి మనము పాఠం నేర్చుకొని మనము విశ్రాంతి కాదు పొందేది, మనము సుఖము కాదు అనుభవించేది. దేవుని కొరకు ఎంతటి శ్రమనైనా, హింసనైనా, బాధనైనా అనుభవిస్తూ క్రీస్తును పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ಅದು ಪ್ರೇರೆ ಹೋರಾಟದಲ್ಲಿ ಹೋರಾಡುವವನು ಒಬ್ಬ ಯೋಧನಾಗಿ ಪ್ರೇರೆ ನಾವು ಆ ರೀತಿಯ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಬೇಕು. ಎರಡನೇದಾಗಿ ಎಷ್ಟೇ ಕಷ್ಟಗಳು, ಎಷ್ಟೇ ಒಂದು ಹಿಂಸೆಗಳು ನಮಗೆ ಉಂಟಾದ್ರು ಎಲ್ಲವನ್ನ ಸಹಿಸಿಕೊಂಡವರಾಗಿ ನಾವು ಅವರು ಅಂದು ಅಪೊಸ್ತಲರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅವರು ಸುವಾರ್ತೆಯನ್ನು ವಾಕ್ಯವನ್ನು ಸಾರಿದರೋ ಆ ರೀತಿಯಾಗಿ ನಾವು ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರಬೇಕಾಗಿದೆ. గనుక ప్రతి ఒక్కరూ ఆ విధమైన సిద్ధపాటుతో దేవునికి ఎంతో మహిమ తెచ్చేవారుగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ಈ ರೀತಿಯಾಗಿ ಪ್ರೇರೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸಿದ್ಧತೆ ಮಾಡಿಕೊಂಡು ಕರ್ತನಾದ ದೇವರಿಗೆ, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮೂಲಕವಾಗಿ ತಂದೆಯಾದ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಸಲ್ಲುವ ಹಾಗೆ ನಾವೆಲ್ಲರೂ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీకు స్తోత్రములు. ಪರಿಶುದ್ಧನಂತ ನಮ್ಮ ಸ್ವರ್ಗೀಯ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಘನವುಳ್ಳ ಕರ್ತನೆ, ನಿನ್ನ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇವೆ ಸ್ವಾಮಿ. పాపం విషయమై మృతులుగాను, దేవుని కొరకు సజీవులముగాను మమ్మును మేము మీ కొరకు సమర్పించుకొని మీకెంతో మహిమ తేగలుగునట్లు మమ్మను సిద్ధపరచుమని కోరుచు, ಪಾಪದ ಪಾಲಿಗೆ ಸತ್ತವರು ದೇವರಿಗೋಸ್ಕರವಾಗಿ ಜೀವಿಸುವವರಾಗಿ ನಮ್ಮನ್ನು ನೀನು ರೂಪಾಂತರ ಪಡಿಸಿ ನಡೆಸಬೇಕೆಂಬುದಾಗಿ ಕರ್ತನೆ ನಾವು ನಿಮ್ಮನ್ನು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತಾ, మా ప్రభు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక ప్రేమించుచు అన్ని విషయాల్లో కనికరించి కాపాడనయున్న యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ನಮ್ಮ ಕರ್ತನು ರಕ್ಷಕನೊಡನಾಗಿರುವಂತಹ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮೂಲಕವಾಗಿ ಅನೇಕ ವಿಷಯಗಳಲ್ಲಿ ಕರ್ತನು ನಮಗೆ ಸಹಾಯವನ್ನು ಒದಗಿಸುವಂತ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನ ಮೂಲಕವಾಗಿ ತಂದೆಯಾದ ದೇವರಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ತಂದೆಯೇ. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి వారి గుండెల్లో ఒక గొప్ప భారం ప్రతివారు కలిగి క్రీస్తును ప్రకటించేటట్లు సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸುವಾರ್ತೆ ವಾಕ್ಯವನ್ನು ಸಾರುವಂತ ಭಾರವನ್ನು ಹೊಂದಿದವರಾಗಿದ್ದು ಕರ್ತನನ್ನ ಅಥವಾ ಕ್ರಿಸ್ತನನ್ನ ಅನೇಕರಿಗೆ ಪ್ರಕಟಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ನಾನು ನಿಮ್ಮಲ್ಲಿ ಮನವಿ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ.